ఈ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్తూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సంవత్సరంలో నేను ఒకే ఒక మెసేజ్ చెప్పినట్టున్నానండి. యేసు రాజ్యం ఎక్కడనేది ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఏప్రిల్ 3 నెలల్లో కూడా ఏ పాఠం కూడా చెప్పలేదండి. ఎందువల్ల అంటే కాలేజీలో మా స్కూల్లో ఏదన్నా వర్క్ ఉన్నా కూడా శనివారం ఆదివారం వచ్చేలాగా పెడుతున్నారండి. ఏదైనా అడ్మిషన్లు వచ్చినా కూడా తర్వాత పేపర్ కరెక్షన్ కానీ వెళ్ళాము, తర్వాత స్టడీ అవర్లు అని మొత్తం మీద 3 నెలల గ్యాప్ వచ్చిందండి. తర్వాత ఈ యొక్క మే నెలలో మొదటి పాఠం మళ్ళీ కంటిన్యూషన్గా చెప్పొచ్చు, కానీ మళ్ళీ మధ్యలో స్కూల్ వాళ్ళు అడ్డుపడుతున్నారండి. డిఎస్సి గురించి కాదండి, స్కూల్లో ఏంటంటే కరెక్ట్గా శనివారం ఆదివారం అడ్మిషన్ టెస్ట్లకు రావాలి కంపల్సరీ, లేకపోతే శాలరీ ఆపేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అదేలేండి. సరే అండి, ఇప్పటి వరకు కూడా మారు మనసు అనేది ఎలా ఉంటుంది, మరి బైబిల్లో మారు మనసు వచ్చిన వాళ్ళు మరి ఎలాంటి పనులు చేశారు, వాటి గురించి కొన్ని ఉదాహరణలతో మనం నేర్చుకున్నామండి. మరి ఇక రెండో అంశంగా దానికి కంటిన్యూషన్గానే అసలు నిజమైన మారు మనసు అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. ప్రియమైన దేవుని వారలారా, మరి బైబిల్లో పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన అనే ఈ యొక్క 2 నిబంధనలు కూడా పాత నిబంధనకి కొత్త నిబంధనకి కొంత వేరియేషన్ అనేది ఉందండి. మనం బైబిల్లో చూస్తే పాత నిబంధన మొదట్లో మరి ఇద్దరు పాపం చేశారండి, ఒక జంట, ఆదాము అవ్వలు. అలాగే కొత్త నిబంధనలో కూడా ఒక జంట అనేది పాపం చేయడం జరిగిందండి. కొత్త నిబంధన ప్రారంభంలో కూడా అంటే కొత్త నిబంధన అంటే మనం మత్తయి సువార్త కానించి మనం అనుకుంటాం కదండి. అవి మొత్తం మత్తయి సువార్త, మార్కు, లోకా, యోహాను ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన చేసిన కార్యాల గురించి కూడా ఉంటుందండి. మరి అపోస్తలుల కార్యాల నుంచి మనకి కొత్త నిబంధన అనేది స్టార్ట్ అయ్యిందండి. ఇందులో కొత్త నిబంధనలో కూడా ప్రారంభంలో ఒక జంట అనేది పాపం చేయడం అనేది జరిగిందండి. వాళ్ళు ఎవరంటే అననీయ, సఫీరా. సరే, ఇప్పుడు ఈ రెండింటికి కూడా మనం వేరియేషన్ మనం చూసుకుంటే, మరి పాత నిబంధనలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వెంటనే చనిపోయారండి. ఎప్పుడైతే అవ్వ ఆ యొక్క పండు తెంపిందో ముక్కులో నుంచి రక్తం వచ్చేసి అన్న చనిపోయిందండి, లేకపోతే ఆదాము చెవిలో నుంచి అన్న రక్తం వచ్చేసి అన్న చనిపోయాడండి? చనిపోవాల. అంటే వాళ్ళకి ఆత్మీయంగా చనిపోయారు, కానీ శరీరపరంగా దేవుడు వాళ్ళని చంపలేదండి. మరి కొత్త నిబంధనలో చూసుకుంటే అననీయ, సప్పీరా వీళ్ళిద్దరు కూడా భార్య ఎరుకనే, ఇద్దరు కూడా అనుకుని, అంటే భార్య ఎరుకనంటే భార్యకు తెలిసే. ఇక్కడ బాగా మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరంటే భార్య అండి. భార్య ఎరుకనంటే భార్యకి తెలిసే ఇద్దరు కూడా ఏకమై పొలం అమ్మి అందులో కొంత దాచుకొని మరికొంత అపోస్తలుల పాదాలేదని పేతురు గారి దగ్గరికి తీసుకురావడం అనేది జరిగిందండి. అప్పుడు పేతురు గారు అడిగినప్పుడు కూడా ఈ పొలాన్ని ఎంతకి అమ్మారంటే వాళ్ళు కూడా ఎంతకి అమ్మామని ఇద్దరు కూడా ఒకే మాట మీద ఒకే మాట చెప్పడము, తర్వాత వెంటనే శిక్ష అనేది రావడం, ఇద్దరు కూడా చనిపోవడం కూడా జరిగిందండి. అంటే ఇక్కడ పాపం చేసినప్పుడు ఈ యొక్క కొత్త నిబంధన స్టార్టింగ్లో వెంటనే శిక్ష అనేది రావడం అనేది జరిగిందండి. అప్పుడు
అంటే నూతన నిబంధన స్టార్టింగ్లో శిక్ష అనేది మరి వెంటనే రావడం అనేది జరిగిందండి. ఈ రోజున కూడా ఈ కాలంలో కూడా ఏంటంటే గింజ కంటే పొట్టు అనేది ఎక్కువైపోతుందండి. గింజ కంటే పొట్టు అంటే ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండే వాళ్ళకంటే మరి దేవునికి వ్యతిరేకంగా దేవుని ఎడల పాపం చేస్తూ ఉండేవాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. మరి ఈ పొట్టు అనేది ఏమైపోతుంది? పొట్టు అంటే మనకు తెలుసు కదా, ఒడ్లు అనేది మనం మరి ఎగరవేసేటప్పుడు అందులో ఉన్న పొట్టు అంతా కూడా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. ఒడ్లు గింజలు మాత్రమే క్రింద అనేది పడతాయి, మిగిలిపోతాయి. ఇప్పుడు మనం కూడా దేవుడు మనల్ని తూర్పురా పడితే అంటే దేవుడి యొక్క చాట్లో మనల్ని దేవుడు ఎగరవేస్తే మనము కొట్టుకుపోయే వాళ్ళలాగా ఉన్నామా, కొట్టులో ఉండేవాళ్ళలాగా ఉన్నామా అనేది కూడా మనం చూసుకోవాలండి. అంటే కొట్టులోకి వెళ్ళే వాళ్ళం కంటే మన పరలోకానికి వెళ్ళే వాళ్ళంగా, కొట్టుకుపోయే వాళ్ళంగా ఉంటే మనము నరకానికి పోయేలాగా ఉంటామండి. బైబిల్లో కూడా మారు మనస్సు అనే పదము చాలా చోట్ల ఉందండి. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందడి. అపోస్తుల కార్యాల్లో కూడా పేతురు గారు ప్రసంగం చేస్తూ ఆయన ఏమంటారంటే, మీరందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది తర్వాత బాప్తిస్మం పొందడి. అంటే మారు మనసు అనేది బాప్తిస్మం పొందాక వస్తుందా, మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలండి? మారు మనసు పొందిన తర్వాతే బాప్తిస్మం అనేది తీసుకోవాలి. అంతేగాని బాప్తిస్మం తీసుకుంటే మారు మనసు వచ్చేసినట్టు కాదండి. కాబట్టి బైబిల్లో కూడా ఒక వ్యక్తి అసలు మారు మనసు అనేది ఎంతగా అతను మారిపోయాడు, స్టార్టింగ్లో అతను ఎలా ఉండేవాడు, తర్వాత అతనికి ఎలాంటి మారు మనసు కలిగింది, ఎలా మారాడు అనేది బైబిల్లో పాత నిబంధన నుండి ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి ఈ రోజున మనం తెలుసుకుందామండి. అతను ఎవరంటే ఆది కాండంలో ఉన్న యాకోబు గారండి. యాకోబు ఆది కాండం మొత్తం కూడా ఎన్ని అధ్యాయాలండి? 50 అధ్యాయాలు. అందులో స్టార్టింగ్లో సృష్టి గురించి ఉంటుంది, తర్వాత సృష్టి పతనం గురించి ఉంటుంది, తర్వాత జలప్రళయం గురించి ఉంటుంది, జాతుల విభజన. ఇదంతా అయిపోయిన తర్వాత నలుగురు వ్యక్తులు వస్తారు. అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, తర్వాత యోసేపు. ఈ నలుగురు వ్యక్తులతో ఆది కాండం అనేది కంప్లీట్ అయిపోద్దండి. ఇందులో ఇస్సాకు గారి గురించి చాలా తక్కువ మ్యాటర్ ఉంటుందండి. అబ్రహాం గురించి, అలాగే యాకోబు గారి గురించి ఉంటుంది. యోసేపు గురించి కూడా కొద్దిగా ఎక్కువ మ్యాటర్ అనేది ఉంటుంది. ఇందులో అబ్రహాం ఇక్కడ యాకోబు గురించి ఆయన మరి ఆది కాండంలో చూసుకుంటే సుమారుగా ఒక 13 అధ్యాయాలు ఆయన గురించి వ్రాయబడి ఉంటుందండి. సుమారుగా 13 అధ్యాయాలు. ఇక్కడ మరి యాకోబు యొక్క తల్లిదండ్రులు ఎవరు మనందరికి కూడా తెలుసండి. ఇస్సాకు, రెబ్కా. ఇస్సాకి మరి వెంటనే పిల్లలు పుట్టేశారండి. వెంటనే పిల్లలు పుట్ల. బైబిల్లో చూస్తే ఆమె భార్య అయిన రెబ్కా గొడ్రాలై ఉండెను అని ఉంటుందండి. అంటే గొడ్రాలై ఉండెను అంటే పెళ్ళైన తర్వాత 1 సంవత్సరానికి పిల్లలు కలగకపోతే గొడ్రాలు అంటారండి? అప్పుడు అందరూ వెయిట్ చేస్తారు. కొంతకాలం అనేది వెయిట్ చేసిన తర్వాత ఒక 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా పిల్లలు కలగకపోతే అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు గొడ్రాలు అని అనడానికి ఛాన్స్ అనేది ఉందండి. కానీ ఇక్కడ ఈమెకి కొంతకాలానికి మరి ఇస్సాకు దేవుణ్ణి వేడుకున్నప్పుడు రెబ్కా అనేది గర్భవతి అవ్వడం కూడా జరిగిద్దండి. అయితే తర్వాత ఈమె రెబ్కా గర్భవతి ఉన్నప్పుడు
నెలలు నిండిన తర్వాత మరి కడుపులో ఇద్దరు ఉండటం అనేది చూస్తామండి. ఏశావు యాకోబు వీళ్ళిద్దరు కూడా మరి పుట్టుకలోనే కొట్లాట కూడా జరిగిందండి. కొట్లాట అంటే కొట్టుకోలేదు, పుట్టుకలోనే ఏంటంటే ఇక్కడ నెలలు నిండిన తర్వాత మరి మంత్రసాని బిడ్డను బయటికి తీసేటప్పుడు సాధారణంగా నార్మల్ డెలివరీలో మరి బిడ్డ అనేది పుట్టేటప్పుడు ఏది ముందు బయటకు వస్తుంది? తల అనేది ముందు బయటికి వస్తున్న తర్వాత పొట్ట భాగం నెమ్మదిగా తొడలు కాళ్ళు ఇవన్నీ కూడా బయటికి రావడం అనేది జరిగిద్దండి. అయితే ఇక్కడ మరి రిబ్కా ద్వారా ఇక్కడ ఏశావు అనేది జననం జరిగేటప్పుడు ఏశావు బయటకు వచ్చేటప్పుడు తల బయటకు వచ్చింది, తర్వాత పొట్ట భాగం బయటకు వచ్చింది, తొడల వరకు బయటకు వచ్చింది, కానీ అక్కడి నుంచి రావట్లేదండి. అక్కడి నుంచి వెంటనే రాలా, అంటే తర్వాత వచ్చింది కానీ వెంటనే రాలా. అంటే ఇక్కడ ఏం జరిగింది? మరి ఏశావు యొక్క కాల్ని ఒకరు పట్టుకున్నారండి. ఎవరు? ఏశావు యొక్క కాల్ని ఎవరు పట్టుకున్నారంటే యాకోబు పట్టుకోవడం అనేది జరిగింది. అంటే ఇలా పుట్టుకతోనే వేళల్లో ఒక పోటీ అనేది ఉండటం అనేది జరిగిందండి. ఇప్పుడు కవల పిల్లల్లో కూడా చూడండి, వీళ్ళు ఒక్క క్షణం, ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కవల పిల్లల్లో ఒక్క క్షణం ఎవరైతే బయటకు వస్తారో వాడే ఒక క్షణంలో అన్నయ్య పోతాడు. ఒక క్షణంలో అన్నయ్య పోతాడు. ఆ కాలంలో మరి జ్యేష్ఠత్వానికి చాలా గొప్ప ప్రాధాన్యత అనేది ఉందండి. వాళ్ళకి అప్పుడు ఆస్తిపాస్తులు ఉంటే ఎలాంటి మనకి గొప్పగా మనం ఫీల్ అవుతామో, అప్పటి కాలంలో జ్యేష్ఠత్వం కనుక ఉంటే వాళ్ళు కూడా అంత గొప్పగా ఫీల్ అవుతారండి. మరి మొత్తం మీద ఏశావు యాకోబు ఇద్దరు కూడా పుట్టడం అనేది జరిగిందండి. జరిగిన తర్వాత మరి వీళ్ళ యొక్క జీవితాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మరి ఏశావు ఏం చేసేవాడు? ఏశావు వేటగాడు. మరి యాకోబు గారు ఇంటి దగ్గర ఉండి తల్లి దగ్గర ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ ఏదో కూరలు వండుతూ మొత్తం మీద ఇంటిని కనిపెట్టుకుని ఇంటి దగ్గరే ఉండేవాడండి. అయితే ఆయన యొక్క జీవితం మొదట్లో చూస్తే ఇక్కడ యాకోబు గారి యొక్క జీవితంలో మొదట్లో మనం చూస్తే నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు, ఆయనకు జీవితం ఇలా ఉండేది. అయితే ఇక్కడ ఇసాకు గారికి ఎవరంటే ఇష్టము? కొద్దిగా పెద్ద కొడుకు అంటే ఏశావు గారంటే ఇష్టం. ఇక్కడ పెద్దవాడు చిన్నవాడికి దాసుడగనని దేవుడు ముందుగానే చెప్పాడా లేదండి? దేవుడు ముందుగానే చెప్పాడు. కానీ ఇక్కడ దేవుని ఆలోచనకి మానవ ఆలోచనలు అనేవి యాడైనాయండి, జోడించారు. ఎవరు జోడించారు? రిబ్కా. దేవుని యొక్క ఆలోచనకి మానవ ఆలోచన అనేది ఇక్కడ జత చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు దాని గురించి మనం చూసుకుంటే మరి ఏశావు ఒక రోజున బాగా అడవికి వెళ్ళి వేటాడి అలసిపోయి వచ్చినప్పుడు యాకోబు గారు ఏం చేస్తుంటారు? కలగూర వంటకం అయితే చుక్కుడుగా కూర ఏదో వండుతున్నట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. తర్వాత ఏశావు అలసిపోయి వచ్చినప్పుడు నాకు కొద్దిగా ఈ కూర అనేది పెట్టమని అడిగినప్పుడు యాకోబు గారు ఏమంటారు? నీ జ్యేష్ఠత్వ హక్కుని నాకు ఇస్తే అప్పుడు నేను కూరస్తా ఈ పెడతానని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు నేను సావనే ఉన్నాను, ఇంకా నా యొక్క జ్యేష్ఠత్వం ఎందుకని చెప్పి ఏశావు కూడా ఇవ్వడం కూడా జరిగిద్దండి. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే జ్యేష్ఠత్వ హక్కు అనేది యాకోబు చిక్కుడుకాయ కూర ఇస్తూ వచ్చేసిందా? ఇక్కడ మామూలుగా మనం ఆలోచిస్తే చిక్కుడుకాయ కూర ఇవ్వడం వల్లే మరి యాకోబుకి జ్యేష్ఠత్వ హక్కు వచ్చిందా అంటే ఇలాగ వస్తుందా? బైబిల్ ఇంకా చూసుకుంటే దీని గురించి ఇప్పుడు యాకోబు గారికి ఎంతమంది కుమారులు? 12 మంది
కుమారులు. పెద్దవాడు ఎవరు? రూబేను. రూబేనుకి మరి జ్యేష్ఠత్వం రావాలి కదా, కానీ ఎందుకు రాలా అనేది మన బైబిల్లో చూస్తే, రూబేను గురించి బైబిల్లో ఏమని ఉంటుందంటే, తన యొక్క తండ్రి పరుపును అంటుపరిచినందున అతని జ్యేష్ఠత్వ హక్కు అతని నుండి తీసివేయబడిన అని ఉంటుందండి. అంటే తండ్రి యొక్క పరుపును అంటుపరచడం అంటే తండ్రి యొక్క ఉపపత్తుల్ని కూడటం అనేది జరిగింది. అయితే ఇక్కడ అతని యొక్క జ్యేష్ఠత్వం తీసేసి ఆ యొక్క హక్కు అనేది యోసేపు కుమారులకి ఇవ్వడం అనేది జరిగిద్దండి. అది ఎక్కడ ఉంటుందంటే దినవృత్తాంతాల గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుందండి. అంటే జన్మ స్వాతంత్రం అనేది ఇక్కడ ఏదో కూరగారు వచ్చేసినట్టుగా కాదండి. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రూబేను మరి తప్పు చేసినప్పుడు అతనికి జ్యేష్ఠ హక్కు అనేది అతని యొద్ద నుండి తీసివేయడం కూడా జరిగింది. తర్వాత ఇక్కడ యోసేపు గారు ఏమైనా అబద్ధాలు ఆడారండి? యోసేపు గారికి వచ్చింది కదా, యోసేపు కుమారులకి జ్యేష్ఠ హక్కు. అబద్ధాలు ఆడలేదు, చిక్కుడుకాయ కూర ఏమి ఇవ్వలేదు, ఇలాంటివి ఏం చేయలేదు, తప్పులేమి కూడా యోసేపు గారు చేయలే. ఆయనకి జీవితం ఎలా ఉంటుందో మనం ఎన్నోసార్లు బైబిల్లో మనం చూసాం అన్నమాట. అయితే ఒక రోజున మరి ఇస్సాకు గారు బాగా వృద్ధుడైపోతాడు. మరి చెవులు అయితే కొద్దిగా సరిగ్గా వినపడుతున్నాయి, కానీ కళ్ళు అయితే సరిగ్గా కనపట్ల. పెద్దవాళ్ళు అయితే కంటిలో శుక్లాలు కానీ కంటి పొరలు కానీ ఎలా అయితే వస్తాయో ఆ విధంగా కొద్దిగా మందదృష్టి అనేది కలిగిందండి. తర్వాత ఇక్కడ ఈ యొక్క జ్యేష్ఠత్వం గురించి ఇప్పుడు తల్లికి కొద్దిగా యాకోబు అంటే ఇష్టం కాబట్టి, అయ్యా మరి నీ తండ్రి ఇస్సాకు మరి బాగా వృద్ధుడైపోయాడు, మరి ఏశావుతో నేను నిన్ను ఆశీర్వదించే ముందు నాకు ఒక మంచి రుచికరమైన వంట తయారు చేసి నాకు తీసుకొస్తే తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పడం జరిగిద్దండి. ఈ మాటలో ఎవరు వింటారు? రెబ్కా వింటదండి. రెబ్కా విని ఎవరికి చెప్పిద్ది? యాకోబుని పిలిచి, అయ్యా మరి నీ తండ్రి మరి ఏశావును దీవించడానికి మరి అడవికి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చి ఇచ్చి ఒక వంటకాన్ని తయారు చేసిన తర్వాత దీవిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వేం చేస్తావంటే వెంటనే మన యొక్క పశువుల సాల్లోకి వెళ్ళి ఒక మంచి మేక ఒకటి తీసుకుని వచ్చి నేను సిద్ధపరుస్తాను. ఆ యొక్క మేక తోలు కూడా నీకు, అంటే ఏశావు ఎలా ఉండేవాడంటే ఎక్కువగా రోమాలు కలిగిన వాడు, ఎంట్రుకలు ఎక్కువ ఉంటాయి. యాకోబు కొద్దిగా సాఫ్ట్గా, మేసాల గడ్డలు అనేవి తక్కువగా ఉంటాయండి. కాబట్టి ఇలా చేసినప్పుడు మొత్తం మీద యాకోబు మరి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఇస్సాకువేనా అని అడిగితే, సారీ అండి, నీవు ఏసావువేనా అని అడిగితే అవును నేను ఏసావునని 2 సార్లు అడిగినప్పుడు 2 సార్లు కూడా యాకోబు ఏమని చెప్తాడంటే నేను ఏసావునని చెప్పడం అనేది జరిగిద్దండి. మొత్తం మీద మరి యాకోబుని ఆశీర్వదించడం అనేది జరిగిపోద్దండి. తర్వాత మరి ఏసావు వస్తాడు. తర్వాత అదేంటో ముందు వచ్చింది నువ్వు కాదా అంటే, నీ తమ్ముడు నిన్ను మోసం చేసి నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలు మొత్తం కూడా తీసేసుకున్నాడు, ఇక నిన్ను ఆశీర్వదించడానికి ఏమీ లేదు అన్నప్పుడు ఆయన చాలా ఏసావు బాధపడతాడు. తర్వాత బాధపడి అతనికి ఎలాగైనా యాకోబుని చంపాలి అన్నంత బాగా పగ అనేది పెట్టుకుంటాడండి. పగ ఎలా అయినా తమ్ముణ్ణి చంపాలి. ఈ మాటలు ఏసావు అనుకున్నప్పుడు ఈ మాటలు ఎవరంటారంటే తల్లి వింటదండి. తల్లి విని యాకోబుని పిలిపించి ఏమంటదంటే, అయ్యా మరి నీ అన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు, కాబట్టి నీవు ఏం చేస్తావంటే ఇక్కడి నుంచి పారిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పిద్దండి. నేను తిరిగి
చెప్పేంత వరకు కూడా, అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే నేను నీకు ఫోన్ చేసేంత వరకు కూడా నీవు ఇక్కడికి రావద్దు అని రెబ్కా చెప్పి పంపించేయడం అనేది జరిగిద్దండి. మరి తర్వాత రెబ్కా ఫోన్ చేసిందండి, దాని గురించి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు యాకోబుని మీ మామ ఇంటికి వెళ్ళిపోమని, లాబాన్ దగ్గర వెళ్ళిపోమని చెప్పింది. నేను తిరిగి చెప్పేంత వరకు కూడా రావద్దని చెప్పింది. మొత్తం మీద యాకోబు వెళ్ళిపోయాడు. తల్లి మాట విని యాకోబు అక్కడి నుంచి అన్నకు భయపడి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. తిరిగి మళ్ళీ రెబ్కా పిలిచిందా? ఇక్కడ పిలిచినట్టుగా మనం ఏమి కూడా బైబిల్లో చూడమండి. అంటే ఎందుకు వెళ్ళిపోయాడు? అన్నకు భయపడి. అంటే ఎందుకు భయపడుతున్నాడు? తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నాడు. తప్పు చేశాడు కాబట్టి. వాళ్ళ అన్న అసలు ఎలాంటి వాడంటే మంచి వేటగాడండి. అంటే ఇప్పుడు ఒక గురి చూసి ఒక పావురాన్ని కొట్టాలంటే ఆ యొక్క ఆకుల సౌండ్ కూడా రాకుండా కొట్టగల మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి ఎవరంటే ఏసావండి. అలాంటి వాడు. మరి ఎందుకు భయపడతాడంటే ఎప్పుడు మా అన్న వచ్చి సైలెంట్గా అసలు నాకేమీ తెలియకుండా ఎలాంటి సౌండ్ కూడా రాకుండా ఏ చెట్టు పక్క నుండి బాణ వేసి చంపేస్తాడు అని యాకోబు గారి యొక్క భయం అండి. ఆ యొక్క భయంతో ఇతను పారిపోవడం కూడా జరిగిద్దండి. తర్వాత అప్పటి నుంచి చూస్తే మొత్తం మీద ఇక్కడ యాకోబు గారు తన మామగారైన లాబాన్ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరిగిద్ది. అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈయన యొక్క పగ అనేది తగ్గిందండి. 20 ఏళ్ల వరకు పగ అనేది తగ్గలేదండి. 20 ఏళ్ళు అంటే యాకోబు పారిపోయి తర్వాత చివరిలో మళ్ళీ ఏసావుని కలుసుకునేటప్పటికి మధ్యలో ఎంతకాలం జరిగిందంటే 20 సంవత్సరాలు జరిగిందండి. అంటే 20 ఏళ్ల వరకు పగ అనేది ఉందండి. అప్పటి వరకు కూడా యాకోబు యొక్క జీవితంలో ఎలాంటి మార్పు లేదండి. అప్పటి వరకు కూడా ఎలా ఉన్నాడు? మోసగాడిలాగానే ఉన్నాడు. అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, తల్లి చెప్పిన మాటలే అన్నాడు, దేవుని మాటనే వినలేదు, అసలు దేవుని మీద ఆధారపడలేదు. అప్పటి వరకు అతనికి మారు మనసు అనేది ఏమీ కూడా రాలేదండి. అప్పుడు దేవుడు ఒక దర్శనం కూడా ఇస్తాడండి. దేవుడు ఒక దర్శనం కూడా ఇస్తాడు. అందులో ఏంటంటే మనం బైబిల్లో చూస్తే ఆయన ఒక చోట నిద్రపోయేటప్పుడు ఒక రాయిని తలగడి కింద చేసుకుని నిద్రపోయేటప్పుడు ఒక కళ వచ్చినప్పుడు ఒక నిచ్చెన లాంటిది భూమి మీద నుండి ఆకాశానికి వేయబడినట్టుగా ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నట్టుగా దిగుతున్నట్టుగా ఎక్కుతున్నట్టుగా దిగుతున్నట్టుగా ఒక కళ అనేది కనడం అనేది జరిగిద్దండి. అంటే ఇక్కడ అంటే దీని యొక్క భావం అతనికి ఏమన్నా అప్పుడు అర్థమైందండి. అసలు ఏంటి ఈ యొక్క నిచ్చెన ఏంటి, దేవదూతలు ఎక్కడవేంటి దిగటవేంటి అనేది అతనికి ఏమి కూడా తెలియలేదండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక రోడ్డు ఉందండి, రోడ్డు పక్కన కాలువ ఉంది, ఆ కాలువ పక్కన ఇల్లు ఉంది. ఇప్పుడు ఇంటికాడ నుంచి మనం రోడ్డు దాటాలంటే మధ్యలో ఏముంది? కాలువ అనేది ఉంది. ఆ కాలువను దాటాలంటే మనం ఇప్పుడు ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళే దారిలో ఈ కాలువలు ఎక్కువ ఉంటాయండి. అప్పుడు కాలువను దాటేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిమెంట్తో ఇలా స్లాబ్ కింద చేయడం కానీ, లేకపోతే ఒక కర్ర దొంగలు లాంటి వేయడం కానీ, ముద్దులు లాంటి వేయడం కానీ ఇలాంటి చేస్తారు. అంటే అది ఎందుకంటే ఈ కాలువని దాటి రోడ్డు మీదకి వెళ్ళడం కోసం. సేమ్ ఇలాంటి దర్శనమే మళ్ళీ బైబిల్లో చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం చదవండి. దాని కింద చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో కింద చదవండి. దేవుని దోతలు మనుష్య కుమారునికి పైగా
ఎక్కుటయ్యను దిగుటయ్యను చూతురని. సేమ్ అక్కడ యాకోబు గారి యొక్క దర్శనంలో ఏమైతే వచ్చిందో సేమ్ అలాంటి దర్శనం గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగిందండి. అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవునికి మానవులకి ఉన్న సిగ్నల్స్ ఏమైనాయి అంటే బ్రేక్ అయిపోయినాయండి. అంటే మంచి సన్నిహిత సంబంధాలు అనేవి తెగిపోయినాయి. తర్వాత అబ్రహాం కాలంలో మళ్ళీ దేవుడు అబ్రహాంతో మాట్లాడటం ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ కూడా యాకోబు జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటి వరకు కూడా ఇప్పటి వరకు ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే యాకోబు జీవితం గురించి మనం చెప్పుకున్నామో ఇక్కడి వరకు కూడా యాకోబు జీవితంలో ఏమీ కూడా మార్పు అనేది రాలా. దేవునితో సన్నిహితంగా ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం ఏమీ కూడా చూడమండి. తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు దీని గురించి చెప్తున్నారంటే దేవునికి మానవునికి మధ్య ఒక మంచి వ్యవస్థని నెలకొల్పడానికి, మంచి సత్సంబంధాలు కలిగిన మంచి వ్యవస్థ నెలకొల్పడానికి అన్నట్టుగా ఈ యొక్క సందర్భం చూస్తే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఉదాహరణకి భారత్ పాకిస్తాన్ మధ్య మరి సరిహద్దుల దగ్గర మనకి వాళ్ళకి ఏదైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, ఏదైనా యుద్ధాలు జరిగితే ఏం చేస్తారంటే సరిహద్దు దారులు మూసేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ ఎగుమతులు దిగుమతులు అలాంటివి కూడా ఏమీ కూడా జరగకుండా చూస్తారు, అన్ని కూడా క్లోజ్ చేస్తారండి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో మరి మన వాళ్ళు కొంతమంది ఉగ్రవాదులు చంపేయడం అనేది జరిగిద్దండి. మన దేశం మరి ఏమనుకుంటుందంటే వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళే చేస్తారని చెప్పి మనకి వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేకుండా వాళ్ళకి ఎగుమతి చేసేవి కూడా అన్ని కూడా నిలిపివేయడం అనేది జరిగిందండి. ఇక్కడ మరి ఇప్పటివరకు కూడా మరి యాకోబులో మారు మనసు అనేది ఇంకా రాలేదండి. కాబట్టి ఇక్కడ ఈ లోకాన్ని రక్షించే లోకనాథుడు ఇప్పుడు యాకోబులో నుండి 2 వంశాలు అనేవి రావడం కూడా జరిగిద్దండి. నీ గర్భంలో నుండి 2 వంశాలు వస్తాయని దేవుడు కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు యాకోబు చేసిన దానికి, యాకోబు చేసిన మోసానికి, ఇప్పుడు మనం ఏదైనా దేవుని వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, వ్యతిరేకమైన పని అంటే కర్మ చేస్తే అది ఎక్కడికి పోదండి, మనతో పాటే వస్తుంది. మనం చేసే పని అది మంచి అయినా చెడైనా ఇప్పుడు మనతో పాటే. అంటే బైబిల్లో మనం చూస్తే ఇక్కడ యాకోబు తన అన్నయ్య అయిన ఏసావును మోసం చేయడం అనేది జరిగిందండి. యాకోబు మోసపోయాడా? రాహేలు అనుకొని రాహేలు కాకుండా లేయాని పెళ్లికి మరి కూర్చోబెట్టినప్పుడు రాహేలు అనుకుని ఎవరికి తాళి కట్టాడు? లేయాకి తాళి కట్టాడు. మరి యాకోబు మంచి తెలివైనడు కదా, మరి ఎలా మోసపోయాడు అంటే నువ్వు చేసిందే నీ మీదకి వస్తుంది. అలాగే ఇంకా చూసుకుంటే ఇప్పుడు యాకోబుకి 12 మంది కుమారులు కదండి. వాళ్ళు ఒక వ్యక్తిని వాళ్ళ అన్నలు చంపాలని చూస్తారు. ఆ వ్యక్తి ఎవరండి? యాకోబు 12 మంది కుమారుల్లో ఒక వ్యక్తి మీద వాళ్ళ అన్నలకి కోపం ఎక్కువ, యోసేపు మీద. మరి యోసేపుని చంపాలని చూసినప్పుడు కూడా వాళ్ళ అన్నలు ఏం చేస్తారండి? ముందు ఒక లోయలో పడేస్తారు. పడేసిన తర్వాత ఒక ముందు చంపాలని అనుకుంటారు కానీ అందులో ఒక వ్యక్తి ఆపుతాడు. ఆపిన తర్వాత ఒక మేకపిల్లని చంపి ఆ రక్తాన్ని అతని బట్టలకి పోసి దాన్ని యాకోబు దగ్గర తీసుకెళ్తారు. మరి యాకోబు ఇక్కడ దుష్టమృగం ఒకటి వచ్చి యోసేపుని చంపి తినేస్తుంది. ఇదిగో చూడు నాన్న బట్టలో నీ యొక్క యోసేపు యొక్క బట్టలో ఇవని చూపెడతారండి. ఇక్కడ కూడా మేక ద్వారే, అంటే ఇక్కడ మేక చర్మం ద్వారా యోసేపు, ఇక్కడ మేక చర్మం ద్వారా యాకోబు తండ్రిని మోసం చేశాడు కదండి. అదే విధంగా మళ్ళీ మోసపోవడం కూడా జరిగిందండి. అంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ఇంకా చూసుకుంటే బైబిల్లో
ఐగుప్తు రాజు ఉంటాడు కదండి ఫరో. మరి ఫరో ఏం చేసేవాడంటే తన యొక్క మాట వినని వాళ్ళు, తనకి వ్యతిరేకమైన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రంలో పడేసేవాడండి. చివరికి దేవుడు ఏం చేశాడు, ఎర్ర సముద్రంలోనే వాళ్ళందరినీ కూడా ముంచేయడం అనేది జరిగిందండి. ఇంకా చూస్తే హేరోదియా తెలుసు కదండి. హేరోదియా యాకోబు యొక్క తలను అడిగింది కదండి. వాళ్ళ కూతురు నాట్యం చేసి హేరోదు రాజుని మెప్పించినప్పుడు ఏం కావాలని కోరుకోమంటే ఏమడిగింది, ఒక మేక తలకి అడిగినట్టుగా నాకు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి తల కావాలి అని అడిగినప్పుడు మరి రాజు చేసేది ఏమి లేక అతన్ని చంపి ఆ యొక్క తల కొట్టించి ఇవ్వడం అనేది జరిగిందండి. తర్వాత ఈ యొక్క హేరోదియ కూడా ఆమె కూడా తల నరికి వేయబడి చనిపోద్దండి. చరిత్ర పుస్తకాల్లో, అంటే బైబిల్లో లేదు కానీ చరిత్ర పుస్తకాల్లో ఉంటుందండి. అలాగే ఈ విధంగా మనం ఏదైతే చేస్తామో అదే మన యొక్క నెత్తి మీదకి రావడం అనేది జరిగిందండి. తర్వాత దేవుడు యాకోబు గారికి ఒక ఛాన్స్, అప్పటి వరకు అయితే అతనికి మారు మనసు అనేది రాలేదండి. ఇంకా రాలా, పూర్తిగా దేవుని మీద అనుకునే మనసు వచ్చిందండి, ఇంకా రాలా. ఇంకాస్త కొన్ని అధ్యాయులు ఎదరికెళ్ళే కొద్దీ ఆయనకు మారు మనసు అనేది ఎలా కలిగిద్ది, ఎప్పుడు కలిగిద్ది అనేది మనకు తెలిసిద్దండి. ఇప్పుడు బైబిల్లో కూడా దైవ ప్రత్యక్షత అంటే వాళ్ళకి మారు మనసు కలిగే టైంలో కొంతమంది భక్తుల జీవితంలో చూసుకుంటే ఎవరూ లేనప్పుడు వాళ్ళకి దైవ ప్రత్యక్షత కలిగినట్టుగా మనం, అంటే ఎవరూ లేనప్పుడు అంటే ఏంటంటే అందరూ దూరమై ఈయన ఒంటరిగా ఉన్నప్పుడు అదండి అర్థం. ఇక్కడ మోషే గారికి దైవ ప్రత్యక్షత ఎప్పుడు కలిగిద్దండి? స్టార్టింగ్లో కలిగిద్దా? మోషే గారికి ఆయన 120 సంవత్సరాల జీవితకాలంలో దేవుని కోసం ఎంతకాలం బ్రతికారండి? 40 సంవత్సరాలు. అంటే స్టార్టింగ్ 40 ఏళ్ళు కూడా ఆయన గొర్రెలు మేపడము, తర్వాత ఆయన ఒంటరిగా ఉండటము, కొన్ని తప్పులు చేయడం, కొంతమందిని చంపడం, ఇది అలా జరిగిపోయింది. 40 నుండి 80 వరకు కూడా ఆయన యొక్క భార్య, పిల్లలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా సరిపోయినాయి. తర్వాత 80 నుండి 120 సంవత్సరాల కాలంలో ఆయన దేవుని కోసం 40 ఏళ్ళు కూడా పర్ఫెక్ట్గా దేవుని కోసం బ్రతికిన వాళ్ళగా మనం బైబిల్లో చూస్తున్నామండి. మరి ఇక్కడ కూడా యాకోబు గారి యొక్క జీవితంలో కూడా అందరూ కూడా దూరం అయిపోతారండి. అంటే ఏంటంటే ఇక్కడ కొంతకాలం తర్వాత తన యొక్క మామయ్యన లాబాన్ దగ్గర నుండి తిరిగి బయలుదేరి వచ్చేయడం కూడా జరిగిద్ది. అన్నకు బాగా భయపడుతున్నాడు, అంటే ఎప్పుడు చంపేస్తాడు ఏంటని. అప్పటి వరకు కూడా దేవుని మీద ఆధారపడాల, బాగా భయపడుతున్నాడు. తర్వాత ఆది కాండము 32వ అధ్యాయము 27వ వచనం అండి. ఆది కాండము 32వ అధ్యాయము 27వ వచనం. ఆయన అంటే దీనికి ముందు ఏంటంటే యాకోబు గారు బాగా భయపడుతున్నాడు, అన్నయ్య ఎప్పుడు చంపేస్తాడని భయపడి పారిపోయాడు. లాబాను గారి దగ్గర కొంతకాలం ఉన్నారు, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మామ దగ్గర నుంచి తిరిగి బయలుదేరాడండి రావడానికి. అంటే ఇక్కడ రెప్కా గారు ఏం కూడా చెప్పలేదండి. ఇంకా అక్కడ మామకి ఇతనికి సరిగా కుదరక ఇతని యొక్క ఆస్తి కూడా విస్తారం అయిపోయినందున అక్కడి నుంచి తిరిగి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాడండి. అలా వచ్చేటప్పుడు ఈయనకు కూడా తెలిసిద్ది, నా అన్నయ్యన ఏశావు నన్ను చంపడానికి వస్తున్నాడు అని ఇతను కూడా తెలిసిద్దండి. తెలిసిన తర్వాత మరి బాగా భయపడుతున్నాడు. తర్వాత ఇతను అందరూ కూడా అంటే వాళ్ళ యొక్క భార్యల్ని, పిల్లల్ని కూడా కొన్ని భాగాల కింద విభజించి కొంతమందితో మరి పంపించేయడము, తన యొక్క గొర్రెలు కానీ పశువుల మంద కానీ వీటిని కూడా భాగాలు ఇవ్వడము, విడదీసి పంపించడం, ఇవన్నీ కూడా జరిగిద్దండి. అప్పటి వరకు కూడా యాకోబు జీవితంలో చూసుకుంటే తీసుకోవడం అనేది జరిగింది కానీ ఇవ్వడం అనేది జరగలేదండి. తీసుకోవడం అనేది జరిగింది, లాక్కోవడమే జరిగింది, కానీ ఇవ్వడం అనేది జరగల. కానీ నెమ్మదిగా యాకోబు గారి యొక్క జీవితంలో మారు మనసు అనేది కలుగుతుందండి. ఇక్కడ
మారు మనసు అనేది నెమ్మదిగా కలుగుతుంది. అప్పటి నుంచి ఇవ్వడం అనేది నేర్చుకున్నాడు, దేవుని మీద ఆధారపడడం అనేది నేర్చుకున్నాడండి. అంతకుముందు భయపడేవాడు. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూసుకుంటే ఇంకా భయం పోయిందండి. దేవుని మీద ఆధారపడిన తర్వాత భయం అనేది పోయింది, ధైర్యం వచ్చిందండి యాకోబు గారికి. ఇప్పుడు చదువు ప్రసాద్, నీ పేరేంటని అంటే ఇక్కడ ఒక దేవదూత, దేవుని యొక్క దేవదూత యాకోబు గారిని అడుగుతున్నారు, నీ పేరేంటని అడగగా, అంటే దేవునికి తెలియదా? యాకోబు గారి యొక్క పేరు తెలుసు, అంటే అతనితో చెప్పించాలని. యాకోబు, నీ పేరు యాకోబు అంటే నువ్వు ఎలాంటోడివి? మోసగాడు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటండి? మోసగాడు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తూ గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇంతకుముందు ఎలా ఉండేవాడు? మోసాలు చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, అలాంటి బ్రతుకు. కానీ ఇప్పుడు నువ్వు మారావు కాబట్టి ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేల్ అని అనబడను. నీ గర్భవాసంలో నుండే, నీ యొక్క కర్మం నుండే అనేక జనాలు వస్తారు అని దేవుడు చెప్పడం కూడా జరిగిందండి. ఇక్కడ యాకోబు ఎంత ధైర్యంగా ఉంటాడంటే, అక్కడ దూతతో కూడా నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనీయనని చెప్పడం అనేది జరిగిద్దండి. అప్పుడు ఆ యొక్క దూత యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టినందున అతడు కుంటివాడు అయిపోతాడండి. అంటే కర్ర సపోర్ట్, అంటే దెబ్బ తగిలితే గాని మార్పు అనేది రాలేదండి. అప్పటి వరకు మారాడండి, మారలా. దెబ్బ తగిలిన తర్వాత మారడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక రిమోట్, మనకి టీవీ రిమోట్ ఉంటుంది కదండి, అది సరిగ్గా రావట్లేదు అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? ఇలా కొడతాం. తొడగేసి అలా కొట్టినప్పుడు మళ్ళీ నొక్కితే పని చేస్తుంది. అంటే దెబ్బ పడింది, దెబ్బ పడిన తర్వాత సెట్ అయిందండి. ఇక్కడ కూడా యాకోబు గారు ఆయనకు దెబ్బ పడిన తర్వాత అతను సెట్ అవ్వడం అనేది జరిగిందండి. కాబట్టి నీవు దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు ఇశ్రాయేలు అనబడను. ఇక నువ్వు మారావు, నీ పేరేంటి? ఇంకా ఇశ్రాయేలు అనబడనని చెప్తాడండి. అప్పటి వరకు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది కదండి, వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు లెగ్ పీస్లు ఏమి తినరంటండి. చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ లెగ్ పీస్లు ఏమి తినరు. ఎందువల్ల? తుంటి నరం మీద దేవుడు కొట్టాడని చెప్పి ఆ యొక్క భాగంలో ఉన్న మాంసాన్ని కుక్కలకి చేస్తారంటండి, వాడు మాత్రం తినరంట. ఇక్కడ యాకోబు చేతికర సహాయం అంటే అతనికి కొద్దిగా అవిడితనం వచ్చిందండి. మరి అవిడితనం వచ్చినప్పుడు ఏం సపోర్ట్ కావాలి? కర్ర. మరి అది కర్ర సపోర్ట్ ఉన్నట్టుగా మనకి బైబిల్లో ఏదన్నా ఆధారం ఉందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కడిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని, చాలండి, తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని అంటే అతనికి సపోర్ట్ కింద కర్ర అనేది రావడం కూడా జరిగిందండి. అంటే దెబ్బ కొట్టపడ్డాక అతని యొక్క జీవితం అనేది బాగా మారిందండి. అంతకుముందు ఏసావు ఒక్కడికే భయపడ్డాడు. తర్వాత ఏసావుతో పాటు ఏసావు తమ్ముడిని చంపడానికి 400 మంది వ్యక్తుల్ని వెంట తీసుకుని వస్తాడండి. 400 మంది వ్యక్తులు వెంట తీసుకుని వస్తాడు. వచ్చినప్పుడు
అతను భయపడ్డాడండి. అన్నకు భయపడ్డా? అప్పుడు దాకా భయపడుతూ ఉన్నాడు. కానీ ఇంక ధైర్యం చేశాడు. అంటే ఈ ముందే తల్లి మాట వినకుండా దేవుని మీద ఆధారపడితే బాగుండేది. కానీ ఇంకా ఇంకా ఇప్పుడు రెప్కా వల్ల ఏమైనా ఉపయోగం కలిగిందండి? రెప్కా వల్ల ఇక్కడ యాకోబుకి ఏమైనా ఉపయోగం కలిగిందా అంటే ఏం కలగలేదండి. దేనికి కూడా ఇంకా 400 మంది వస్తున్నా కూడా భయం లేదండి. ఎందువల్ల అంటే ఇంకా దేవుని మీద మంచి విశ్వాసం అనేది, నమ్మకం ఏదైతే అది అయింది, నాకు దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకం అనేది కలిగిందండి. పౌలు గారు కూడా చూడండి. పౌలు గారు ఆయన సౌలుగా ఉన్నప్పుడు, అపోస్తలుడైన పౌలు గారు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమందిని చంపడము, చెరసాల్లో వేడి ఇవన్నీ కూడా చేశారండి. స్తెఫను గారిని కూడా రాళ్లతో కొట్టి చంపారండి ఈయనున్న కాలంలోనే. మరి ఈయన పౌలుగా మారిన తర్వాత ఇతన్ని రాళ్ళు వేసి కొట్టినా, చనిపోయాడని బయటికి ఈడ్చివేసిన, ఎక్కడ కూడా ఎలాంటి సందర్భంలో కూడా ఆయన భయపడినట్టుగా మన బైబిల్లో చూడవండి. ఇక్కడ 20 ఏళ్ళు అంటే వీళ్ళిద్దరూ కూడా అక్కడ యాకోబు గారు తల్లిదండ్రుల నుండి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్యలో ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు గడిచిందంటే 20 ఏళ్ళు జరిగిందండి. 20 ఏళ్ళైనా ఇక్కడ ఏసావు గారి యొక్క పగ అనేది ఇంకా తగ్గలేదండి. ఇక్కడ ఏసావుని కలుసుకునే లోపల 7 మార్లు సాగిలా పడ్డాడని వ్రాయబడి ఉంటుందండి. యాకోబు ఏసావుని కలుసుకోవడానికి ముందు మధ్యలో ఎన్నిసార్లు నేల మీద సాగిలపడ్డాడు? 7 సార్లు. అంటే 7 సార్లు దేవునికి, అంటే సాగిలపడ్డాడంటే ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేయడం అనేది జరిగిందండి. ఇలా చేయడం వల్ల 20 ఏళ్ల పగ అనేది 2 నిమిషాల్లో ప్రేమగా మారిపోయిందండి. 20 ఏళ్ల పగ అనేది 2 నిమిషాల్లో ప్రేమగా మారిపోయింది. ఇద్దరు కూడా కలుసుకుంటారండి. అంటే ఏసావు ఏమి కూడా ఇంకా తమ్ముడిని చంపాలనే మనసు లేదండి. ఇద్దరు కూడా దగ్గర అవుతారు. ఆ పిల్లల్ని అందరినీ కూడా చూస్తాడు. చూసి వీళ్ళు ఎవరయ్య అంటే దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని యాకోబు ఏసావుతో చెప్పడము. తర్వాత యాకోబు గారు ఆయనకి కొన్ని కానుకలు ఇస్తూ ఉంటే, నాకే విస్తారంగా ఉందే, ఇవేమి కూడా నాకు అక్కర్లేదని చెప్పడం కూడా జరిగిద్దండి. కాబట్టి ఇతనికి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నిజమైన మారు మనసు అనేది ఎలా ఉంటుంది. మరి మారు మనసు వచ్చిన తర్వాత యాకోబు గారు అంతకుముందు ఏంటంటే యాకోబుకి తాను చేసుకున్న భార్యలు ఎవరంటే ఇష్టం అండి? రాహేల్ అంటేనే బాగా ఇష్టం. ఆమె కోసమే 14 ఏళ్ళు మరి మామ దగ్గర కొలువు చేయడము అనేది జరిగిందండి. కానీ ఇక్కడ ఇతను మారు మనసు వచ్చిన తర్వాత అంతకుముందు లేయా అంటే ఇష్టం ఉండేది కాదండి. లేయాని కొద్దిగా అసహించుకునేవాడు. కానీ ఇతను కొద్దిగా మారిన తర్వాత లేయాను కూడా ప్రేమించినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. తర్వాత లాకోడు నుండి ఇవ్వడం అనేది నేర్చుకున్నాడు. ఆ తర్వాత అధ్యాయంలో యాకోబు యొక్క కూతురు దేనా ఉంటుంది కదండి. దేనా అని ఒక రాజకుమారుడు ఆమెని చెరిపేయడం జరిగినప్పుడు అతను కూడా యాకోబు క్షమిస్తాడండి. అతను కొడుకులైతే క్షమించరు కానీ చంపేస్తారు, కానీ యాకోబు మాత్రం క్షమిస్తాడు. కాబట్టి అలాగే చివరిలో అతనికి జీవిత కాలంలో చివరిలో ఫరోకి కూడా, ఐగుప్తు రాజు ఉంటాడు కదండి, ఫరోకి కూడా తన యొక్క దేవుల గురించి యాకోబు గారు చెప్పడం అనేది జరిగిందండి. ఇప్పుడు యాడ్ వచ్చినప్పుడు మామూలుగా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ వస్తుంది కదండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ వాడక ముందు కొద్దిగా బ్లాక్ ఉన్న పేస్ట్ పెడతారండి. వాడిన తర్వాత కాస్త వైట్ కలర్ వచ్చినట్టుగా మంచి ఫేస్ గ్లో వచ్చినట్టుగా చూపెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే యాకోబు జీవితం దేవుని నమ్మక ముందు, అంటే దేవునిలోకి రాకముందు అతని జీవితం ఎలా ఉంది, బిఫోర్, దేవునిలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్, తర్వాత ఆయనకి జీవితం అనేది ఎలా ఉంది అనేది కూడా మనకి అర్థమవుతుందండి. కాబట్టి మత్తయి సువార్త 3:7 చూడండి. చివరిగా మత్తయి సువార్త
3:7 మత్తయి సువార్త 3:7 చివర దాని కిందండి, మారు మనసుకి తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకి తగిన ఫలము ఫలించుడి అంటే ఇక్కడ మారు మనసుకి తగిన ఫలం అనేది ఫలించాలండి. మారు మనసుకి తగిన ఫలం అంటే మారు మనసు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? దేవుడు ఏం చెప్తున్నాడంటే మారు మనసుకు తగిన ఫలం అనేది ఫలించుడి అని దేవుడు చెప్తున్నాడండి. మనకి జీవితంలో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మన యొక్క జీవితంలో ఒక ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి. కొంతమంది ఇంచుమించుగా అందరి కూడా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. కొంతమంది ఫస్ట్ హాఫ్లో ఉన్నారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఉన్న మన యొక్క జీవితం అంటే మారు మనసు తగిన ఫలం అనేది ఫలించేవారిగా మనమంతా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథముల నుండి నిజమైన మారు మనసు అనేది ఎలా ఉంటుందనే దాని గురించి ఒక భక్తుని ద్వారా ఆయన యొక్క జీవితం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న వాటిని అర్థం చేసుకొని మారు మనసుకు తగిన ఫలము ఫలించే వారిగా మేము ఉండటానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం జీవించే వారికి ఉండటానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.